అందరికీ స్వాగతం. మణిశర్మాస్ మనోరథం ఛానల్కి అందరికీ స్వాగతం. రేపు అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అందరూ కూడా ఈ వ్రతం చేసుకుంటారు. అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతానికి మనం ఇలాగా సర్పాలని చేసుకుని, ఇటువంటి సర్పాలు 7 తయారు చేసుకుని 7 సర్పాలని కలిపి మహాసర్పంగా మార్చి కలశ దగ్గర పెట్టుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తాం. దీనికి మనం దర్భలతో తయారు చేసుకుంటాం. ఈ దర్భల్ని నేను 3-4 గంటలు నానబెట్టిన తర్వాత చేస్తున్నానండి. అలా అయితే మనకి దర్భ ఒడుపుగా విరగకుండా ఉంటుంది. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఇలాగా 2 దర్భలు తీసుకుని ఇలాగా మామూలుగా మనం ముడి వేసేటప్పుడు ఇలా వెంటనే ఇలా లాగేస్తాం. కానీ ఇక్కడ దేవపవిత్రం ముడి అంటాం దీన్ని. ఇలాగా ఒకసారి మెలి తిప్పి అందులో నుంచి యువతలి కొసల్ని తీసుకుంటే ఇలాగా 8 ఆకారంలో మనకి ముడి పడుతుంది. గమనిస్తున్నారా? ఇలా 8 ఆకారంలో పడుతుంది. ఇలా పడినటువంటి ఈ ముడిని ఇలా మనం ఎడమ చేతి 4 వేళ్ళు ఉన్నాయి కదా, మధ్య వేలికి ఉంగరం వేలికి మధ్యలో ఈ ముడిని ఇలా కిందకి అందించి ఇలా ఇటు దర్భల్ని ఇటు పెట్టి పట్టుకోవాలి. ఇట్లా అటు అటు ఇటు మనం కాస్త 2 వేళ్ల మధ్యలో పెట్టి పట్టుకుంటే మనకి కదలకుండా ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ 1-2 సర్పాలు తయారు చేయగానే చాలా తేలిగ్గా ఉంటుంది. తర్వాత చేసేటప్పుడు ఇంకొక దర్భను తీసుకొని ఇట్లా బొటన్ వేల దగ్గర కొంచెం ఆనించి పట్టుకొని ఈ 2 వేళ్ల మధ్యలో ఇలా పట్టుకొని ఇటు దర్భని ఇటు, తర్వాత ఇటు దర్భని ఇటు అంటూ ఇలా పట్టుకోవాలి. పట్టుకుని ఈ మధ్యలో పెట్టిన దర్భని ఇటు పట్టి లాగాలి. ఈ దర్భని ఇటు పెట్టాలి. అంటే ఒక దర్భ అటు ఒక దర్భ ఇటు జిగ్జాగ్ ప్రాసెస్ అంటాం కదా, అలా వెళ్తుందన్నమాట. మళ్ళీ ఇంకొక దర్భను తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ 2 దర్భలు ఇటు వచ్చాయి కదా, ఇప్పుడు ఇది ఇలా పెడుతున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ దర్భల్ని వేళ్ల పైకి తీసుకోవాలి. ప్రతిసారి దర్భని మనం కలుపుతున్నప్పుడు ఇలా వేళ్ల పైకి తీసుకోవాలి. తీసుకుని ఇక్కడ ఈ 2 వేళ్ల మధ్యలో ఈ దర్భను పట్టుకోవాలి. ఇప్పుడు మరలా మనం దర్భల్ని యాడ్ చేసేటప్పుడు ఇటు దర్భని ఇటు అన్నప్పుడు ఇలా 2 వేళ్ల మధ్యలో పట్టుకోవాలి. మళ్ళీ ఇటు అన్నప్పుడు ఈ 2 వేళ్ల మధ్యలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇటు, మరలా ఇటు, ఇలా దర్భలను అటు ఇటు మారుస్తూ ఉండాలి. ఇప్పుడు మరలా ఈ పైన ఉన్న దర్భను కూడా వీటితో కలిపి సమంగా పట్టుకోవాలి. అప్పుడు ఇటు 3 అయ్యాయి. మళ్ళీ ఇంకొక దర్భను యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు కాస్త వేల మధ్యలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇలా దర్భని పెట్టి మళ్ళీ ఈ దర్భల్ని ఇలా పైకి తీసుకుందాం. ఇక్కడ బొటన్ వేలుతో ఈ కింద ఉన్న దర్భలన్నింటినీ కూడా కాస్త గట్టిగా పట్టుకుంటాం. గట్టిగాను పట్టుకోవాలి, అలాగే కాస్త కదల్చడానికి వీలుగాను పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఇటు దర్భని ఇటు దర్భని ఇటు, మరలా ఇటు దర్భని ఇటు దర్భని ఇటు దర్భని ఇటు దర్భని ఇటు అని మళ్ళీ ఈ చివరగా ఉన్నవి కూడా ఇటు అనుకుంటే ఇప్పటికీ మనకి 3 దర్భలు యాడ్ చేసాం. అటు 4 ఇటు 4 అయ్యాయి. ఇలాగ దర్భలు మనకి ఎంత పెద్ద సర్పం శిరస్సుగా మనకి రావాలో అంతవరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకునేటప్పుడు ఇట్లా ఈ దర్భల్ని పైకి అనుకోవాలి. అలా అనుకోకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. మీకు అలా అలవాటు అవుతుంది అనుకుంటే అలాగే పట్టండి, ఎలా అయినా పర్వాలేదు. దర్భల్ని అటు ఇటు యాడ్ చేసుకుంటూ రావాలి. ఈ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం పారంపర్యంగా కుటుంబాల్లో ఉన్నవాళ్లే చేసుకోవాలి అని చేసుకుంటూ ఉంటారు. అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం ఉద్దేశం ఏమిటి అంటే, అనంతము అంటే అంతము లేనిది. అటువంటి నామం కలిగినటువంటి స్వామివారు అంటే ఆయన కాలస్వరూపుడు. వ్రతం కల్పంలో కథలో కూడా అదే చెప్పబడుతుంది. అటువంటి అనంతమైనటువంటి తత్వాన్ని తనలో ఇముడ్చుకొని ఈ చరాచర సృష్టిని అంతటినీ కూడా తనలో ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో స్వామివారు, ఈ సృష్టిని అంతటినీ కూడా ఎలా నడిపిస్తున్నారో దానికి కృతజ్ఞతగా ప్రతి మానవుడు కూడా ఆ అనంతమైనటువంటి తత్వాన్ని ఆరాధన చేయాలి. ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని ఆరాధన చేయాలనేటువంటి ఉద్దేశం చేత మన మహర్షులు ఇలా పెట్టి ఉంటారు. కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. మాకు ఉంది మాకు లేదనకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి ఫలాలను అనుభవిస్తూ సృష్టిలో మనుగడ సాగిస్తున్నటువంటి ప్రతి మానవుడు ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందే అని నా భావన. అటువంటి అనంత పద్మనాభ స్వామి వారి వ్రతానికి
విశేషంగా ఈ దర్భలతో ఇలా సర్పాన్ని తయారు చేసుకుంటాం. సర్పాకృతిని తయారు చేసుకొని ఆ అనంత సర్పాన్ని మనం స్వామివారి కలశ దగ్గర పెట్టుకుని మనం వ్రతం చేసుకుంటాం. ఇలాగ మొత్తం 7 సర్పాలు తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక దర్భ అటు ఇటు అయిందనిపించినా కంగారు పడక్కర్లేదండి, మీకే తెలిసిపోతుంది ఏదైతే పెట్టాలనేది. ఎందుకంటే ఎక్కువ దర్భలు అవుతున్న కొద్దీ కాస్త కంటికి శ్రమ అనుకోకుండా నెమ్మదిగా చేస్తూ ఉంటే మీకు తేలిగ్గానే అర్థమవుతుంది. ఇందులో పెద్ద శ్రమ పడాల్సినటువంటి విషయం ఏం లేదు, కొంచెం శ్రద్ధ పెడితే చాలు. చాలా సులభంగా అందరూ కూడా చేసుకోవచ్చండి, ఇది పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు. ఇంకొక దర్భ యాడ్ చేస్తానండి, శిరస్సు మంచిగా కనిపిస్తుంది. నిజంగా ఒక సర్పావరణంలోనే స్వామివారిని మనం ఆవాహనం చేసుకున్నామన్న అంత అందంగా వస్తుందండి. మీరు కూడా తయారు చేసి చూడండి ఒక్కసారి. ఇలా కాకుండా రెండు దర్భల్ని ఇందాక నేను చూపించినట్టుగా ముడివేసి అలాంటి వాటిని కూర్చ అంటాం. అలాంటి కూర్చలు 7టిని ఒక కట్టగా కట్టి స్వామివారి కలశ దగ్గర పెట్టి కూడా వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎలా వీలు కుదిరితే అలాగా. అదేవిధంగా కుదిరినంతలో ఇబ్బంది లేకుండా స్వామివారి వ్రతం చేసుకోవడమే ప్రధానం. ఒక్కొక్కసారి వీలు కుదరచ్చు, సమయాభావం ఇబ్బంది రావచ్చు, చేసేటువంటి ఆలోచన చేసేటువంటి కళాత్మకత వాళ్ళలో లేకపోవచ్చు. ఎలా చేసినప్పటికీ కూడా దర్భల్ని పెట్టి 7 దర్భలనైనా పెట్టి వాటిని ఒక కట్టగా కట్టి కలశ దగ్గర పెట్టి వ్రతం చేసుకోవచ్చు. అయ్యో ఇలా చేయలేకపోయామే, ఇంత శ్రమ ఉందే అని అనుకోక్కర్లేదు, ఎలా అయినా మనం వ్రతం చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన తర్వాత ఇందాక ఇలా పెట్టుకున్నాం కదా, ఇటు దర్భలు ఇటు ఇటు దర్భలు ఇటు ఇలా పట్టుకుని ఈ పైన ఉన్నటువంటి శిరవ భాగాన్ని మనం ఒకసారి ఇలా ఒత్తినట్లయితే చక్కగా చూడండి, వెదురు తడిక ఎలా వస్తుందో అలా చక్కగా అల్లిక అలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇటు భాగాన్ని ఇటు భాగాన్ని ఇటే మనం ఒక కట్టలా కట్టుకున్నాం. ఇలా కట్టడం వల్ల మనకి తర్వాత మహాసర్పం అని చెప్పాను కదా, అది చేసేటప్పుడు కాస్త చెయ్యి తిరగడానికి వీలుగా ఉంటుంది. పట్టుకోవడానికి కష్టంగా ఉందని కాళ్ళ దగ్గర మాత్రం పెట్టకండి, సాధ్యమైనంత వరకు చేతులతోనే చేయండి. లేదంటే ఇంకో వ్యక్తి సహాయం తీసుకోండి, అంతేగాని కాళ్ళకి వేళ్ళకి తగిలిస్తూ మీరు అలా చేయకూడదు, తప్పు. సరిగ్గా వినాయక చవితి నుంచి 10వ రోజు నాడు చతుర్దశి తిథి, ఆ రోజు వినాయక నిమజ్జనాలు జరుగుతూ చాలా కోలాహలంగా ఉంటుంది. అందువల్ల కూడా ఇది ప్రస్తుతం సమాజంలో ఈ వినాయక నిమజ్జనాలు అనేటువంటి ప్రాబల్యం పెరగడం వల్ల కూడా ఈ వ్రతం కాస్త కనుమరుగు అవుతుంది. కానీ ఏదైనా ఇప్పటికీ కూడా దీన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించే కుటుంబాలు, ధార్మిక కుటుంబాలు ఇంకా ఉన్నాయి కాబట్టే ఈ వ్రతం ఇంకా మనుగడలో ఉంది. మనం మర్చిపోతామేమో కానీ భగవంతుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, స్వామి ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటారు. చూడండి, ఇలా తయారు చేసుకున్నాను సర్పాన్ని నేను. ఇలా తయారు చేసుకున్నటువంటి సర్పాలు నా దగ్గర 7 ఉన్నాయి. ఈ 7టిని మనం ఇలా పెట్టి కట్టుకోవాలి. ఇలా 7 వరుసగా పెట్టి మనం కట్టాలి. ఇలా కట్టాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే, ముందు మధ్యలో ఉన్నటి వాటి అన్నింటిలో కూడా పెద్దగా ఏదుందో దాన్ని మధ్యలో పెట్టుకోవాలి మనకి నచ్చినట్టుగా. నేను ఒకటి ఎక్కువగానే చేశాను, నా దగ్గర 8 వచ్చాయి. వీటన్నిటిని ఇప్పుడు మనం కట్టాలి. ఇలా కట్టేటప్పుడు కూడా కాస్త ఒడుపుగా చేయడం ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇది ఉంది కదా, మనం 4 దర్భలు తీసుకుందాం. ఇలా ఉన్నటువంటి దర్భకి, ఇలా ఉన్నటువంటి కట్టకి ఈ పక్కన ఉన్నటువంటి ఈ సర్పాన్ని యాడ్ చేయాలి. ఇలా ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ రావాలి. ఈ పక్కన ఏవైతే మనకి ఇక్కడ రంధ్రాలు ఉంటాయి కదా, అల్లిన అల్లికలోంచి అలా అల్లిన అల్లికను తీసుకుని పక్క దాంట్లోకి ఇలా దూర్చి
ఇలా రెండు కలిపి ముడి వేసేయడమే. మీకు ఎలా తోస్తే అలా ముడి వేయండి. ఇలాగే వేయాలంటూ ఏం లేదు, మీకు ఎలా తోస్తే అలాగా ముడి వేసుకోండి. నేను మామూలు ముడే వేస్తున్నాను. దర్భ అందుకేనండి చక్కగా తడిపి పెట్టుకుంటే మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఎలా కావాలంటే అలా మన మాట వింటుంది. పైగా దర్భ పచ్చిగా ఉన్నా నానబెట్టకుండా ఉన్నా వేళ్ళు కోసుకుపోతాయండి, రక్తం కూడా కారుతుంది. కాస్త దర్భతో జాగ్రత్తగానే ఉండాలి. ఇలా వచ్చినటువంటి వీటిని మనం తర్వాత కత్తిరించుకున్నాం, వీటిలో వెనక్కి పెట్టేసుకున్నాం. ఇలా రెండు కలిసాయి కదా, ఇలాగ మనం అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇందాక మనం అనుకున్నట్లుగా 7 సర్పాలని తయారు చేశాను. ఈ 7 సర్పాలని కూడా ఇట్లా మధ్య మధ్యలో వేరే దర్భను ఉపయోగించి వాటికి ముడులు వేసుకుని వాటికి అతుకు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలా కట్టకట్టి ఇలా పెట్టుకొని దీనికి మనం ఇంకా ఎక్స్ట్రాగా దర్భలు తీసుకొని వీటిని మనం పెట్టుకొని చుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టి ఇలాగే కలసంలో మనం పెట్టేసుకోవచ్చు కొబ్బరికాయతో పాటుగా. లేని పక్షంలో మనం సర్పం ఎలా అయితే చుట్టలు చుట్టుకొని ఉంటుందో అలా కూడా తయారు చేసుకొని కలసం చుట్టూతా నిండుగా నిజంగా ఆదిశేషుడే వచ్చి కూర్చున్నాడా అని భావించే విధంగా కూడా అంత పెద్దగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. ఇలా మనం కట్టుకుంటూ వస్తే ఇలా కనుక మీరు చేయాలి అనుకుంటే దర్భల్ని తీసుకుని ఇటు పక్కన పెట్టి సగాన్ని ఇలా విడ తీసుకోవాలి. ఇటు సగానికి ఇలా దర్భల్ని యాడ్ చేయండి, ఇటు సగానికి ఇలా దర్భల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటూ వీటికి మనం చుట్టుకుంటూ రావాలి. ఇది ఇలా అక్కడ పట్టుకోండి, మీకు వీలుగా ఉంటుంది. దీన్ని ఇంకా పెద్దగా కూడా చేయవచ్చు, అయితే నా దగ్గర ఇంకా దర్భ లేదు, అందువల్ల నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కాస్త దర్భ కూడా పైగా పెడుసు బారింది, అంచేత దీన్ని ఇంతటితో ముగిద్దామని అనుకుంటున్నాను నేను. అలా ఇటున్న దర్భను కూడా ఇలా మనం చుట్టేస్తే మధ్య మధ్యలో ఇలా దర్భను ఇలా మెలివేస్తూ పెట్టుకుంటూ వెళితే ఆ కట్ట ఊడిపోకుండా ఉంటుంది. ఆఖరిలో ఈ రెంటిని ఇలా తీసుకొని వచ్చి దీనికి ఇలా పెట్టి ముడి వేసేయాలి. వీటికి ఇంకా దర్భల్ని మనం పెట్టుకుంటే ఇవి ఇంకా లావు పెరుగుతుంది. లావు పెరిగితే దీని చుట్టూతా ఇంకా వచ్చిందనుకోండి, ఇంకా మనకి చక్కగా వస్తుంది, కలసం మీద నిలబడుతుంది. దీన్ని కూడా మనం పెట్టి ఏదన్నా ఒక తోరణం లాంటిది పెట్టి మనం కలసానికి పెట్టి కట్టేస్తే ఇది కూడా కదలకుండానే ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి మనం కలశం మీద, ఇలా పెట్టేస్తే మనకు కదలకుండా ఉంటుంది. ఇక్కడ వెనకాల ఇలా ముడి వేసేస్తున్నాను. ఇలా వచ్చిందండి. ఇలా వచ్చినటువంటి దీనికి మీరు ఇంకా ఈ ఎక్స్ట్రాగా ఉన్న దర్భలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇలా కొంచెం జాగ్రత్తగా ఇబ్బంది రాకుండా కట్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇలా మనం కలశం మీద పెట్టేస్తే ఈ మహాసర్పం అనంతవ్రతానికి సిద్ధమైపోయినట్లే.
నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ మణిశర్మ.